హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ఎంసీ 2024 సంబంధించి 40, 41, 44, 47, 49, 52 సో మీకు ఎన్ని మార్క్స్ అన్నా రానిలే 100 కానిలే సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ర్యాంక్ అన్నది ఎంత వస్తుంది. సో అలాగే వీళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఏంటి సో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఇంకెలాంటి లాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేయకముందు సో ప్లీజ్ ఒక లైక్ అనేది చేసుకోండి గైస్. ఈ వీడియో చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను అనమాట. సో దాని నుంచి ఒక లైక్ అనేది చేయండి. సో లైక్ చేసి యూట్యూబ్ కూడా చాలా మందికి వీడియో అనేది బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. కమింగ్ సూన్. సో మీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ అంటే టాప్ కాలేజెస్ ఏవి, సో మీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజెస్ లో పెట్టుకోవాలి ఏంటి, మీకు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చేంత వరకు మీకైతే నేను హెల్ప్ అనేది చేస్తాను కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇదంతా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, దీన్ని అయితే చూడండి. ఎవరికైతే 160 to 155 మార్క్స్ అయితే వచ్చాయో అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చాయో వాళ్ళకైతే 1 to 50 ర్యాంక్ రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎవరికైతే 154 to 150 మార్క్స్ అనేది వచ్చాయో సో వాళ్ళకైతే 51 to 200 ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎవరికైతే 149 to 140 మార్క్స్ అయితే వచ్చాయో సో వాళ్ళకైతే 201 to 500 ర్యాంక్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరికైతే 139 to 130 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే 500 to 1000 ర్యాంక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఎవరికైతే 119 to 110 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే 2K to 4K ర్యాంక్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎవరికైతే 109 to 100 మార్క్స్ అనేది వచ్చాయో సో వాళ్ళకైతే 4K to 6K ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఎవరికైతే 99 to 90 మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే 6K to 10K రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎవరికైతే 89 to 80 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే 10K to 15K ర్యాంక్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎవరికైతే 79 to 70 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే 15K to 25K రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎవరికైతే 69 to 60 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే 25K to 40K ర్యాంక్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎవరికైతే 59 to 50 మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే 40K to 50K ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఎవరికైతే 49 to 40 మార్క్స్ వచ్చాయో వాళ్ళకి 50K to 80K ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. అండ్ బిలో 40 అయితే 80K అబోవ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే అంటే మినిమం మార్క్స్ ఏం లేవు కాబట్టి బట్ అందరికి ఇవే అనమాట. బట్ ఏ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే 10K బిలో ర్యాంక్ అనేది ఉందో సో మీరైతే సేఫ్ సైడ్ లో ఉన్నారనమాట. అండ్ ఇప్పుడైతే మీకు ఇంకా రెస్పాన్స్ షీట్ ఒకటే వచ్చింది, మీకైతే ఇంకా రిజల్ట్స్ అనేది 20th వస్తాయి కదా. సో ఆ రిజల్ట్స్ చూసి ఇదైతే చూసుకోండి. అండ్ ఇదైతే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఓన్లీ అనమాట. సో ర్యాంక్ అయితే ఇంకా చేంజ్ అనేది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎవరికైతే 10K లేదంటే 40K బిలో ఉన్నారో మీరైతే సేఫ్ సైడ్ లోనే ఉన్నారు. సో మీకైతే మంచి కాలేజ్ లోనే సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఏ కాలేజ్ లో అంటే మీకు రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేస్తారు కదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అదైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా పెరిగితే 2 or 3 మార్క్స్ అనేది పెరగొచ్చు కాబట్టి సో ర్యాంక్ కూడా నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీకు ఏ కాలేజ్ అనుకుంటున్నారు అండ్ టాప్ కాలేజ్ కి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ టాప్ కాలేజెస్ కి సంబంధించి అండ్ ఎంత ర్యాంక్ వస్తే టాప్ కాలేజెస్ లో ర్యాంక్ అనేది వస్తుంది సో దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని గురు. సో ఒక లైక్ అనేది చేయండి. యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనేది తెలిసిందనేసి అయితే అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్ ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తే నేను వీడియో అనేది చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలా డైలీ నేను అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.